కాబట్టి దత్తభక్తి కలగడం అంత సులభం అనుకోవద్దండి. ఒకవేళ దత్తభక్తి కలిగినా కూడా దత్త అని నామస్మరణ చేసుకోవడం అంత సులభం అని అనుకోవద్దండి. చాలా చాలా భక్తి మార్గమే అంటే మనం అనుకుంటాము జ్ఞాన మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, తర్వాత ఇలాగే మోక్షం ఇవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో భక్తి మార్గం కూడా ఒకటి. మనం అందరూ ఏది ఈజీగా ఉందనుకుంటాం? జ్ఞాన మార్గమా, మోక్ష మార్గమా? భక్తి మార్గమే చాలా కష్టం అండి. మనం ఏమనుకుంటే భక్తి మార్గం చాలా ఈజీ కాబట్టి మనకేంటంటే పూలు పెట్టేయచ్చు, హారతి ఇచ్చేయచ్చు, స్వామి అని తెలుసుకోవచ్చు, చాలా ఈజీ కదా భక్తి మార్గం అనుకుంటాం. కానీ అత్యంత అద్భుతమైన కష్టమైనది ఏంటంటే భక్తి మార్గం అండి. దాంట్లో ఎన్నో రాళ్ళు, రప్పులు, ముళ్ళు, గోతులు, దారి తిన్నగా ఉండదండి. అలా దానిలో ముళ్ళు తీసేయాలి, రాళ్ళు తీసేయాలి, ఏరుకోవాలి. అలా శుభ్రంగా చేస్తేనే భక్తి మార్గంలోకి మనం వస్తాం. అవునా? మనందరం కూడా అలా వచ్చిన వాళ్ళమే భక్తి మార్గంలోకి. ఎన్ని కష్టాలు పడి ఉంటాం. పోనీ ఇక్కడికి రావాలంటే ఎన్ని కష్టాలు పడి ఉంటాం. అంత ఈజీగా పిలిచేసుకుంటాడు ఆయన. మీరు ఎంతమంది ఆదితో ప్రార్థించుంటారు? మొన్న మేము విన్నాం రీసెంట్గా టికెట్లు బుక్ చేయడానికి ఒక్కొక్క భక్తురాలతో ఫోన్ చేస్తే బోరున ఏడవటమేనండి. అప్పుడు అనిపించింది మాకు, దత్తుడు ఇంత పరీక్ష పెట్టాడా వాళ్ళకి బాబోయ్. ఆ పరీక్షల్లో నెగ్గారమ్మ, దత్తుడు పిలిపించుకున్నాడు. ఇక్కడ భగవంతుడు గెలుస్తాడా, భక్తుడు గెలుస్తాడా? పరీక్ష పెడితే మనం ఏమనుకుంటాం? భగవంతుడే నువ్వే గెలవాలి స్వామి, అయ్యో నువ్వే గెలవాలి అనుకుంటాం కదా. కానీ మనం ఏమనుకోవాలంటే కాదు, మేమే గెలుస్తాం. ఎందుకు? మేమే గెలుస్తాం అంతే, నువ్వు గెలవడానికి వీలు లేదు అని మనం ఛాలెంజ్ చేయాలండి. మనం అట్లా దాన్ని ఛాలెంజ్ చేయం. నువ్వు అట్లా చీర కొనుక్కోకుంటే నేను కొనుక్కో, దాన్ని ఛాలెంజ్ చేసుకుంటాం. ఇదిగో నీకు ఆ గోల్డ్ ఉంది, నాకు ఈ గోల్డ్ కావాలి, దాన్ని ఛాలెంజ్ చేసుకుంటాం. లేదా నాకు ఇల్లు ఉంది, నేను అట్లా అలాంటి ఇల్లే నేను కట్టుకోవాలా, అలాంటి ఛాలెంజ్ చేసుకుంటాం. కానీ చేసుకోవాలి, తప్పులేదు, అది కూడా కోరికే. అందుకే మన బాబా దీంట్లో కూడా కోరికలతో రండి, ఆఖరికి కోరికలు లేని వారే ఉండండి, అలా జీవించండి అంటారు. కానీ ఇంక జీవితాంతం కోరికలేనా మనకి? ఎప్పుడు కోరికలేనా? కోరికలు ఉండాలి, కానీ అది కూడా సమంజసమైన కోరికలు తప్ప ఇంకా వేరే ఎన్నో కోరికలు వస్తూనే ఉంటాయి. ఒకటి పోతే ఇంకోటి పుడుతుంది, ఇంకోటి పుడితే ఇంకోటి పుడుతుంది. అది కాదు. అట్లా మనకి చక్కగా ఆ కోరికలతో నాకేమీ వద్దు స్వామి, దత్తా దత్త నోరారా పిలిచే ఆ పలుకులు ఇవ్వు స్వామి, ఆ తీయటి పలుకులు ఇవ్వు స్వామి, ఆ సిద్ధ మంగళాస్తోత్రం నేను అనునిత్యం పఠిస్తూనే ఉండాలి స్వామి, నా శ్వాస, నా ధ్యాస, నా రక్తం కోసిన కూడా సిద్ధ మంగళాస్తోత్రం బయటికి రావాలి స్వామి. మరి ఈరోజు శ్రీపాద శివలో స్వామి జన్మస్థలంలో యొక్క పీఠికాపురంలో మొట్టమొదటి మన కార్యక్రమం ఇప్పుడు ఇది ఇక్కడ నాంది మాత్రమేనండి. ఇది ఎన్నో దత్తక్షేత్రాల్లో ఇలాంటివన్నీ మనకు తీరాలి. ఎందుకంటే మీరు అందరూ అనుకుంటారు గాన్గాపురం వెళ్ళలేదు, నర్సాబాద్ వెళ్ళలేదు, అలాగే కరంజే వెళ్ళలేదు, ఇలాగే చాలా మంది అనుకుంటూ ఉంటారు. పిఠాపురం రాని వాళ్ళు ఈరోజే మొట్టమొదటిసారి దర్శనం చేసుకున్నాము అనుకుని ఎంతమంది? ఒకసారి చూసారా? స్వామి కనీసం ఒక 15 మందినైనా సరే కొత్త భక్తులను తెప్పించుకున్నాడు కదా. అందుకే స్వామి అన్నారు, ఇక్కడ ఊరికే అందరూ నా అనుగ్రహం లేకుండా ఇక్కడ కాళ్ళు పెట్టలేరు. పైగా జనాలు ఎలా వస్తారు? చీమల బారులు తీరిన వాళ్ళే వస్తారు. పైగా నా భక్తుడైతే జుట్టు పట్టి ఈడ్చుకొని వచ్చి ఇక్కడ నేను పడేస్తాడు అని చెప్పాడండి. నా భక్తుడైతే వాళ్ళు ఏం చేయను, పైగా కొట్టను తిట్టను, జుట్టు పట్టి లాక్కొని వచ్చి ఇక్కడ నేను పడేస్తాను అన్నారండి. ఏ దేవుడు మనకు అంత అట్లా చెప్తారు? వాడు నా భక్తుడైతే చాలు, వాడు నన్ను దత్తాన్ని పిలిస్తే చాలు. అందుకే స్మృతుగామి పిలిస్తాను వెంటనే పలికేటి శ్రీ దత్తదేవుడు చెప్పాను కదా ఇందాక కూడా. ఏ దేవుడు పిలిస్తే పలుకుతాడో నాకైతే తెలియదు, కానీ నేను ఏది అడిగితే అది మాత్రం దత్తాత్రేయ స్వామి అలా ఇచ్చేస్తారండి. నాకు ఏది అడిగితే ఏమనుకుంటాను, నేను లండన్ వెళ్ళాలి స్వామి, నాకు మా తిరుపతిలో పాప ఉంది బాగా చూసుకో స్వామి, ఇట్లాంటివి నేను అసలు అవి ప్రాపంచికంగా అడగను, నాకు గుర్తు కూడా రావు అవి.
దేనికంటే అమ్మ బాగుండారు కాబట్టి నువ్వు అడగవేమో అనుకుంటారేమో. ఎవరికున్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ భగవంతుడి పనులు మనం చేసేటప్పుడు మనం ఎందుకు దేని గురించి దిగులు పడాలి? అసలు వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. ఈ ఆధ్యాత్మిక మార్గం రావడం ఇంత చాలా మామూలు సులభం కాదు. అంత కష్టంతో మనం ఎన్నో మైకులు పట్టుకొని ఇంటింటికి తిరిగి సిద్ధమంగళవుతారని చెప్పానమ్మ అందరికీ. అట్లా చేస్తే పూర్వ జన్మలో నేను ఎన్నో చేసి ఉన్నాను పుణ్యాలు. కాబట్టి ఈ జన్మలో నాకు స్వామివారు అంతటి అనుగ్రహం ఇచ్చారు. సిద్ధమంగళ స్తోత్రాన్ని మొట్టమొదటిసారిగా ప్రచారం చేయించిన ఆ యొక్క నిజంగా దత్తభక్తురాల్ని అని గర్వంగా చెప్పుకుంటానమ్మా నేను. ఇంతకన్నా అదృష్టం నాకేం కావాలి? మళ్ళీ నా ద్వారానే అంటే స్వామి నన్ను ఎన్నుకున్నారు. ఇట్లా నా ద్వారా అనకూడదు. అక్కడ ఈ శరీరంతో ఈ సిద్ధమంగళతో ఆయన ఎన్నుకొని అలా ఒక్కరికొకరు ఈరోజు ఇంటింటా సిద్ధమంగళ స్తోత్రమే, ఊరిలో సిద్ధమంగళ స్తోత్రమే. ఈరోజు సిద్ధమంగళ స్తోత్రం లేని చదవని ఊరు లేదు, మనిషి లేడమ్మా. ఇది కలియుగ మహామంత్రం సిద్ధమంగళ స్తోత్రం కదా. ఇది సిరులిచ్చే స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం. సిద్ధులు చదివే స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం. దేవతలు కూడా చదివే స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం. కాషాయ వస్త్రం కరదండాధారిణిం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మి నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీవిద్యాధరి రాత సురేఖ శ్రీరాకేధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానంద పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యపల్ భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యపల్ భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాది దేవు లక్ష్మిగా సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ
బావా. ఆ పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత. సుమతి నందన నరహరి నంద దత్తదేవ ప్రభు శ్రీపాద. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. సిద్ధమంగళ స్తోత్రం. రాని వాళ్ళు ఎవ్వరు లేరు కదా ఇక్కడ, అందరికి వచ్చు కదా, అందరికి వచ్చు. అత్యంత అద్భుతం అమ్మ. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి అత్యంత ఇష్టమైన సిద్ధమంగళ స్తోత్రాన్ని మనందరికీ తెలుసు. అయితే స్వామివారు ఈ పీఠికాపురంలోనే అప్పలరాజు శర్మ సుమతి అనే దంపతులకు ఆయన జన్మించారు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి మొట్టమొదటి అవతారమే ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి. రెండవ అవతారం నృసింహ సరస్వతి, మూడవ అవతారం మాణిక్య ప్రభు, నాలుగవ అవతారం స్వామి సమర్థ, ఐదవ అవతారంగా సాయిబాబాని చెప్పుకుంటాం మనం. ఎన్నో గ్రంథాల్లో రాసిన దాన్ని మనం సంపూర్ణ అవతారాలుగా చెప్పుకుంటాం. మిగిలిన వాళ్ళంతా అంశాలు అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహంతో వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళందరూ. అలాంటి ఆ శ్రీపాద వల్లభ పీఠికాపురంలో ఈరోజు అత్యంత అద్భుతంగా మనందరం కలవడం, దత్త బిడ్డలు, ఎంత బాగుందో కదా. ఆ పేరు వింటేనే ఒళ్ళు పులకిస్తుందండి. చాలామంది అమ్మ ఆ పేరు వినే మేము ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాము అని కొంతమంది చెప్తే, యూట్యూబ్ కూడా నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా దత్త బిడ్డలు అని అప్రయత్నంగా పెట్టాను. నాకు తెలియదు అసలు ఇది పెట్టాలా అని ఆలోచన లేదు నాకు. అంటే నేను మహాత్ములు అవధూతలు ఇలా ఎంతోమందిని దర్శించుకుంటూ ఉంటాను కదా. చాలామంది అవధూతలతో నాకు పరిచయం. అంటే నేను వాళ్ళతో వెళ్ళి దర్శనం చేసుకోవడం, సమాధి దర్శనం కావచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళని కావచ్చు, ఇలా చాలామందిని అవధూతలతో నేను దర్శనం చేసుకున్నాను కదా. కాబట్టి వాళ్ళందరి కోసం అంటే ఒక గుర్తుగా ఎక్కడికైనా వెళ్తే అలాంటి వీడియో పెట్టాలని నా కోసం నేను పెట్టుకున్నాను అనమాట ఆ యూట్యూబ్ ఛానల్. ఏదో డబ్బులు వస్తాయి దీంతో నేను కోరికతో పెట్టలేదు నిజంగా. అయితే ఈరోజు ఇంత అత్యంత అద్భుతంగా ప్రతి వాళ్ళు అంటే వీడియో చూసి మీకోసం వచ్చామమ్మా అని చెప్తుంటే నిజంగా ఇది కూడా స్వామి పెట్టించారు ఈ దత్త బిడ్డలు అనే యూట్యూబ్ ఛానల్ అని కూడా నేను గర్వంగా చెప్పుకుంటున్నానమ్మా. పైగా దత్త బిడ్డలు ఆయన పేరు ఎలా పెట్టుకున్నారు చూడు. దత్త కుటుంబం అనో లేకుంటే ఇంకా ఎన్నో దత్త సత్సంగం అనో ఏదో పెట్టుకోవచ్చు. కానీ దత్త బిడ్డలు అని ఎలా పెట్టుకున్నా నాకు అలా తెలియట్లేదన్నమాట. ఎందుకంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి మనకి తండ్రి, అనగా మాత మనకి తల్లి, తల్లి తండ్రి గురువు దైవం అన్నీ మనకు సాక్షాత్తు దత్తాత్రేయుడే. అలాంటి దత్తాత్రేయ స్వామి మొట్టమొదటి అవతారం ఇక్కడ పీఠికాపురంలో జన్మించారనమాట. ఎన్నో అత్యంత అద్భుతమైన లీలలు చేశారు. ఒక లీల చెప్పుకుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే భక్తులు కూడా ఇలా అడగాలేమో అనిపిస్తుంది. నరసవదానులు అనే ఒక అతను ఉండేవారు.
ఎప్పుడు పిఠాపురంలో ఆ రోజుల్లోనే కాదండి, ఈ రోజుల్లో కాదు, ఎప్పుడు విమర్శిస్తూనే ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. పిఠాపురమనే కాదు, ఏ దైవ క్షేత్రాల్లో కూడా మనకు అలాంటి అనుభవం అవుతాయి. అప్పుడు కూడా స్వామి ఎన్నో లీలలు చేస్తే గుర్తించలేని గుడ్డి వాళ్ళు అనమాట అప్పుడు పిఠాపురంలో ఉన్నవాళ్ళు. నిజంగా మాట్లాడితే స్వామి లీలలు చేస్తే స్వామి దైవత్వం తెలియక, ఆయన దేవుడు అని తెలియక ఎన్నో నేను దేవుణ్ణి అని ఆయన ఎన్నిసార్లు చెప్పుకున్నారు అనండి. పంచభూతాలతో సాక్ష్యం ఇప్పించుకున్నారు వాళ్ళ తాతగారు బాపనారాయణ వారు. అలా ఎన్నిసార్లు నేను దేవుడు అని చెప్తే కూడా మనం ఎవరు నమ్మలేకపోయామండి. అయితే నరసవదనలు అని ఆయన కూడా అందరినీ, ఆయన ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఎవరు చెప్తున్నారు బంగారు అని పిలుస్తుంది ఆవిడ అందరినీ అంటే, నిజంగా నాకు చిన్నప్పటి నుంచి ఆ సంస్కారం కావచ్చు, ఎవరినైనా సరే వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళ లేదా లేని వాళ్ళ అలా అని చూసుకోను. ప్రేమతత్వమే తప్ప నాకు ఇంకా ద్వేషతత్వం నాకు రాలేదమ్మా, రాదు కూడా. ఇంకా అలాగే మనం అందరూ ఉండాలి అనుకునే మనసు నాది. కాబట్టి మీరందరూ కూడా నా బిడ్డలుగా దగ్గరయ్యారమ్మా. మీరు వయసుతో సంబంధం లేదు. ఇది పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని కాదు. అన్న అని పిలిచేవాళ్ళు, అక్క అని పిలిచేవాళ్ళు, లేదా అమ్మ అని పిలిచేవారు. అమ్మ స్థానం చాలా గొప్పది. కాబట్టి అమ్మ స్థానం పొందిన నేను చాలా అదృష్టవంతురాలనమ్మా నిజంగా. అయితే ఆ నరసవదానాలు ఎప్పుడు శ్రీపాదుని విమర్శిస్తూనే ఉండేవాళ్ళు, ఏదో ఒకటి అంటూనే ఉండేవారు అనమాట. అయితే స్వామిని ఒకసారి శ్రీపాద వల్లభ స్వామిని అడుగుతారనమాట నరసవదానాన్ని. తాత కొంచెం అంటే వాళ్ళ దొడ్లో వాళ్ళ పెరట్లో చాలా తోటకూర పండించుకుంటూ ఉండేవారు. కాబట్టి ఆ తోటకూర కావాలని అడుగుతారు స్వామి ఒకసారి శ్రీపాద వల్లభ స్వామి. ఇంకా ఆయన కొన్ని కారణాల వల్ల ఇవ్వలేదన్నమాట. సరే వాళ్ళ ఇంట్లో మారం చేస్తాడు. నేను ఎలాగైనా సరే ఈరోజు నరసవదన తాత దగ్గరికి వెళ్ళాల్సిందే, నాకు తోటకూర కావాల్సిందే అని అడుగుతారనమాట ఆ బాపనారాయణ వారిని తాతని. సరే పద అని చెప్పేసి ఆ యొక్క ఆ భుజం మీద తీసుకొని అంటే కూర్చోబెట్టుకొని స్వామిని చిన్న పెట్టి కదా తీసుకొని వెళ్తారు. ఈయన వెళ్ళేటప్పటికీ అంటే అతను నరసవదనలు అక్కడ చివరని చేపించుకుంటూ ఉంటాడు. ఈయన ఒక చూపు చూస్తాడు. ఇట్లా చూడగానే ఆ పిలక కాస్త తెగి కింద పడిపోతుంది. ఇంకా స్వామివారు ఆయన లీలలు అనంతమమ్మ, ఆయనకు చెప్పుకోవడానికి క్షణక్షణం లీలా విహార ఆయన. కాబట్టి అట్లా అయ్యేటప్పటికి ఈయనకు తోటకూర అడగబుద్ధి కాక పద, ఇప్పుడు ఆయన ముందే ఆ పిలక మీద చాలా వ్యామోహం పెంచుకున్నాడు, ఇంకేం అడుగుతాంలే పద అని ఇద్దరు వచ్చేస్తారనమాట. తాతగారును వాళ్ళిద్దరూ వచ్చేస్తారు. అప్పుడు నరసవదానాలు మళ్ళీ కొంత కాలానికి ఆయన మరణిస్తే అప్పుడు ఆయన భార్య ఒకటి అడుగుతుందన్నమాట. అందరూ అంటే నరసవదానాలు చనిపోతే అందరూ శవాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. అందరూ వెళ్ళి అక్కడంతా దహనం చేయడానికి. అప్పుడు స్వామి అన్న మాటలు నా మనసుకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అడుగుతుంది, అంటే వాళ్ళ సొంత అమ్మమ్మ కాదు, నరసవ అవధానుల యొక్క భార్య అడుగుతుంది, నాయనా శ్రీపాద, నేను చిటికెడు పసుపు కుంకుమ కోసం ఎంతో దూరం నేను నడిచి వెళ్తాను కదా, మరి నువ్వే శ్రీపాదుడైతే, నువ్వే దత్తుడైతే ఆయన్ను బ్రతికించవచ్చు కదా అని అడిగిందంట ఆవిడ. నువ్వే బ్రతికించవచ్చు కదా అంది. మాట మనసులో పెట్టుకున్నాడు అంతే స్వామి. ఆ తల్లి ఆవేదనను తీర్చాడు స్వామి. అయితే అందరూ తీసుకొని శ్మశానం దగ్గరికి వెళ్ళారు. అంతా రెడీ చేసి అంతా ఆ శవాన్ని దాని మీద పెట్టారు. ఇంకా నిప్పంటించబోతున్నారు అనే టైంలో ఆగురా అన్నాడు వాళ్ళ కొడుకుతో శ్రీపాద స్వామి. ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళకు కొరువు పెడతా చూస్తాను కానీ బతుకున్న వాడికి ఎవరన్నా కొరువు పెడతారా అన్నారు. అదేంటి అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇదేంటి ఇలా అనుకుంటున్నారు, చచ్చిపోయాడు కదా అనుకోగానే వెంటనే శ్రీపాద స్వామి వెళ్ళి ఆయన నుదుటి మీద చేత్తో ఇలా గట్టిగా ఇలా పట్టుకొని ఒక్కసారి తన దృష్టిని, అమృత దృష్టిని ఒక్కసారి చూశాడండి. వెంటనే అతను లేచి కూర్చున్నాడండి. ఎవరు? నరసవదనులండి. అందరూ శవయాత్రగా వెళ్ళిన వాళ్ళందరూ శోభాయాత్రగా తిరిగి వచ్చినారండి. అలాంటి లీలలు చేసిన మన చిన్ని కన్నయ్య ఒకటా రెండా అండి, ఎంతమందిని కాపాడంటే చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించారు. ఎంతోమంది మాంగళ్యం లేని వాళ్ళకి మాంగళ్యాన్ని ఇచ్చాడు కురుపురంలో. 16 సంవత్సరాలుగా ఇక్కడే అంటే ఈ పిఠాపురంలో ఎక్కడెక్కడ తిరిగారో, ఏమేం చేశారో ఆ లీలలో స్వామి తిరిగినట్లే మన కన్నుల ముందు ఉన్నట్లే అత్యంత అద్భుతమైన ఆ దర్శనం మనకి కన్నుల పండుగ. కళ్ళు మూసుకొని ఒక్కసారి చూడండి, శ్రీపాదుడు చిన్ని అడుగులు వేసుకుంటూ మనతో వచ్చేస్తారండి. ఇక్కడ తప్పకుండా మనకు దత్త దర్శనం కలిగి తీరుతుంది. పిఠాపురం అంటే మామూలు విషయం కాదు. మీరు స్వామి నాకు స్వప్న దర్శనం గురు చరిత్రలో చదివినా ఇవ్వలేదు, నిన్ను ఆర్తితో ప్రార్థిస్తేనూ ఇవ్వలేదు,
మరి ఏమి ఏడిస్తే ఇవ్వలేదు, కానీ పిఠాపురంలో నీ కోసం కష్టపడి ఇంత దూరం వచ్చానయ్యా, రిజర్వేషన్ లేకుండా ఎట్లో కష్టపడి అలా కూర్చొని వచ్చానయ్యా, కాబట్టి నాకు మీ దర్శన భాగ్యాన్ని నాకు ఇవ్వండి అని చాలా అత్యంత అద్భుతంగా నిద్రపోండి ఫుల్గా. స్వామి మీకు ఏదో ఒక రూపంలో దర్శనం ఇవ్వకుంటే పొద్దున్న నన్ను అడగండి. మీ ఆర్తి, భక్తి, విశ్వాసం, నమ్మకం అలా ఉండాలి, అప్పుడు స్వామి దర్శనం ఇస్తారు. ఎంతోమందిని ఇక్కడ నేను పిఠాపురం తీసుకొచ్చాను, వారం రోజులు పారాయణం చేసుకొని తీసుకొస్తే ఎంతోమందికి అద్భుతమైన దర్శనాలు ఇచ్చారు స్వామి. వాళ్ళంతా ప్రత్యక్షంగా స్వామిని చూశామని అత్యంత ఆనందంతో ఇలాగే ఆనంద బాష్పాలు ఏడ్చారన్నమాట అందరూ. మరి మన భక్తి ఏమో ఈ పిఠాపురం వచ్చినా సరే ఇక్కడ క్షేత్రవాసం అని ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. పిఠాపురం వచ్చినా సరే మీ మనసంతా, మన మనసంతా ఇంట్లోనే ఉంది. ఇంట్లోనే అయ్యో మా ఆయనకు భోజనం పెట్టలేదో, పాపం ఏమైపోయిందో, ఈ సెల్ పొద్దు నుంచి మోగి సావలేదు, స్విచ్ ఆఫ్ చేసుకున్నానంటే మనం పిఠాపురంలో ఉన్నట్లా? ఎక్కడున్నట్లు? మనం ఇంట్లో ఉన్నట్లే. కానీ ఇంట్లో ఈరోజు ఎంతోమంది కార్యక్రమానికి ఇక్కడ రావలేదు, కానీ ఇంట్లో ఉన్నా కూడా పిఠాపురం వెళ్ళలేకపోయినాని, అయ్యో పిఠాపురం వెళ్ళలేకపోయినాని అనుకునే వాళ్ళు మానసికంగా పిఠాపురంలో ఉన్నట్లే. మరి మనం ఇక్కడ శరీరంతో ఉన్నాము, మానసికంతో ఉన్నాము, అయినా మన భావన అంతా ఎక్కడో ఇంట్లో ఉంటే మన పిఠాపురంలో ఉన్నట్లే కాదనమాట. కాబట్టి పిఠాపురంలో కాదు, ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్రవాస ఫలితం మనకి రాదండి మనకి. కాబట్టి కాసేపు ఇందాక సార్ చెప్పారు, మనం అన్నీ ఆ ఫోన్లు, ఆ డబ్బులు, ప్రపంచ విషయాలు మనం అన్నీ తీసి ఆ పక్కన మూట కట్టి అవతల పారేసి దత్త దత్త అని పిలుస్తూ ఆయన నామస్మరణతో చేసుకుంటూ వీలైనంత ఒక క్షణం కూడా వృధా చేసుకోకూడదు. ఇక్కడికి వచ్చాం, ఒక క్షణం కూడా మనం వృధా చేసుకోకూడదు. అట్లా ఉండాలి భగవంతుడితో మనం. ఎన్ని లీలలు చేశారు ఆయన? 16 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఈ లీలలు, ఈ తపోభూమి, తపస్సు చేసుకోవాలన్నా తపోభూమి శ్రీపాద్, ఇక్కడ ఈ యొక్క పిఠాపురం. మోక్షం కావాలన్నా మోక్ష భూమి, కర్మ చేసుకోవాలన్నా కర్మభూమి, పుణ్యం చేసుకోవాలన్నా పుణ్యభూమి. అసలు మన భారతదేశమే గొప్ప అత్యంత అద్భుతమైన భూమి అండి, పుణ్యభూమి. అన్నీ మనం ఏం చేసుకోవాలన్నా ఇక్కడే చేసుకోవచ్చు. మనం నువ్వు పాపం చేసుకోవాలన్నా ఇక్కడే, పుణ్యం చేసుకోవాలన్నా ఇక్కడే. అది మనకే వదిలేస్తున్నాడు భగవంతుడు. అరే నేను భూమి మీద పంపించాను, నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ ఇష్ట ప్రకారం వదిలేస్తాను. నువ్వు దత్తా దత్త అనుకుంటావో లేదా సీరియల్ చూసుకుంటావో నీ ఇష్టం రాని మనకే వదిలేస్తాడు. భగవంతుడు ఏమి మామూలు పిచ్చోడే పుట్టించాడా మన వాళ్ళని? చెప్పండి. ఏం సాధించుకొస్తారు వీళ్ళు అని పంపించారు. మనకు ఆ సాధించుకునేది మనం మంచిగా భగవంతునిలో మనం చాలా ఆయన గురించి, ఆయన భగవంతుడు అనుకుంటాం. భగవంతుడు అనుకుంటే ఏం మనకు రాదమ్మా. భగవంతుడి గుణాలని మనం తీసుకోవాలి. ఆయన చేసిండే పనులు కావచ్చు అవన్నీ మనం నేర్చుకోవాలి. ఏంటి ఇప్పుడు ఇందాక చెప్పారు సార్, శ్రీరాముడు ఏం తెలుసుకోవాలి ఆయన గురించి? ఆ శ్రీరామచంద్రమూర్తి గురించి ధర్మం, అలాగే సీతాదేవి గురించి ఓర్పు. తన భర్త ఎక్కడ ఉంటే నా జీవితం అక్కడే అనుకుంది ఆ తల్లి. మరి తమ్ముడు, మా అన్న ఎక్కడ ఉంటే నా జీవితం అక్కడే అనుకున్నాడు. అది కదా మనం నేర్చుకోవాలి. కానీ కాదు, అట్లా మనం అది నేర్చుకోం. మరి భగవద్భక్తి కావాలంటే మనకి ఎట్లా వస్తుంది? మనం చదువుకుంటే పోవడం కాదు, దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఆచరణ ఎప్పుడు ఆచరణ. బాబా కూడా అందుకే ఎప్పుడు మనకు ఆచరణ చేసి చూపించారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? సాక్షాత్ భగవంతుడే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే వాళ్ళు ఆచరించి చూపించారు. భిక్ష తీసుకున్నారు గానగాపురంలో. ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు స్వామి భిక్షకు వెళ్తారు అనేసి ప్రతి దత్తక్షేత్రంలో 12 గంటలకు భిక్షకు వస్తారు అనుకుంటా కదా. ఎందుకు? ఆయనకి ఇట్లా సృష్టించుకొని ఇట్లా వస్తే తినలేరా? ఆయన భగవంతుడు, ఆయనే అందరికీ ఇచ్చే ఆయన ఎందుకు భిక్ష చేస్తాడు? మన కర్మలు తీరడానికి, మన త్యాగబుద్ధి నేర్పించడానికి చాలా ఉన్నాయి దాంట్లో రహస్యాలు. మనం ఎప్పటికీ త్యాగం లేదు, మనకి రూపాయి కూడా మనం ఎవరికి ఇవ్వం. అయ్యో నేను ఇవ్వలేను, నా వల్ల కాదు అనుకుంటాం. కానీ మన శరీరం మీద అంత వ్యామోహం, మన శరీరం మీద ఉన్న శ్రద్ధ భగవంతుడి మీద ఉండదమ్మా నిజంగా. ఎందుకంటే ఇప్పుడు సపోజు నన్ను ఎవరైనా 10,000 అడిగారు అనుకో, అస్సలు నా దగ్గర లేవండి, నేనే చాలా కష్టాల్లో ఉన్నా అని చెప్తాం. అదే రోజు మనకు చాలా సీరియస్గా మనకు ఒక పెయిన్ వచ్చేసింది, గుండె నొప్పో లేదంటే కాళ్ళ నొప్పులో లేదా ఇంకోటో, మనం ఏం చేస్తాం? అప్పైనా చేసుకొని గబగబా వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం లేదా? ఎందుకు? మన శరీరం మీద అంత శ్రద్ధ. ఆ శ్రద్ధ మనకు అయ్యో భగవంతుడికి మీద లేదు.
అంటే డబ్బులు ఇస్తేనేనా భగవంతుడు, డబ్బులు ఇవ్వకుంటే భగవంతుడు లేదా అని మనకు ప్రశ్న వస్తుంది కదా. కానీ త్యాగబుద్ధి చేయడం కోసం కూడా మనకి ఇవన్నీ నేర్పించారు. అందుకు చెప్తున్నాను, మనం ఎప్పుడు భగవంతుని ప్రేమలో మునిగి తేలాలండి. శ్రవణం అనే సాగరాన భక్తి ప్రేమ అనే అలలు లేస్తాయి. దానిలో మరలా 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 మునిగితే జ్ఞాన రత్నాలు లభిస్తాయి. ఆ జ్ఞాన రత్నాలు మనం ఏరుకోవాలి. ఈరోజు గురిచే చదివేశాము, ఈరోజు పారాయణం అయిపోయింది, ఈరోజు పిఠాపురం వెళ్ళేసాం అనుకుంటే కాదు. ప్రతి క్షణం మనం ఎరుకుతూ ఉండాలి. ప్రతి క్షణం అమ్మో ఎట్లాగా రేపు చచ్చిపోతాడు అని ఎవరికైనా తెలిసిందనుకో అతను భయపడుతూ ఉంటాడు కదా. అట్లా ఎంత భయంతో ఉంటాడో మనం కూడా అమ్మో ఈ మరణం ఎప్పటికైనా, అది మనం ఉంటాం ఎప్పుడైనా, మన జీవితం ఉంటుందా ఎప్పుడైనా, ఎప్పటికైనా ఒకనాడు రాలిపోవాల్సిందే కదా అనుకున్న మనం ఎప్పుడు ఎరుకుతూ ఉంటే మనకి ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. ఒకసారి మనకు ఆ ప్రపంచ విషయాలన్నీ గుర్తొచ్చినప్పుడు అమ్మో మనం మరణిస్తాం కదా అని ఒక్క నిజం తెలిస్తే, ఆ నిజం తెలుసు కానీ దాని పక్కన మాయని ముసిగేసి పెట్టేస్తాం. పక్కన నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే అన్నీ అనుభవిస్తాను అని చెప్పి అన్నిటికీ, అందుకే నా కారు, నా ఇల్లు, నాది నాది నాది, ఏదిరా నీది. మనం మరణిస్తే కనీసం మన పేరు పెట్టి పిలుస్తారా? ఏదో కాసేపు చెప్తారేమో పలానా ఆవిడ చచ్చిపోయిందని, తర్వాత ఏమంటారు ఆ బాడీ దగ్గరికి వెళ్ళి వచ్చాం, ఆ శవం దగ్గరికి వెళ్ళి వచ్చాం. మరి ఇలాంటి మనుషుల కోసం మన కోసం మనం జీవించాలి, వీళ్ళ కోసం కాదు మనం జీవించేది. ఎంతసేపుడు మనం వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని అనుకుంటాం. నాకు ఈ మధ్యలోనే నాకు ఇలాంటివన్నీ నాకు కొంచెం ఏదో జ్ఞానం వచ్చిందండి అనిపిస్తుంది. ఎప్పుడు మనం వాళ్ళు అనుకుంటారో వీళ్ళు అనుకుంటారో దీంతోనే జీవితం సరిపోయింది. మనం బతికేదే 100 ఏళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చాము. ఆ 100 ఏళ్ళు కూడా 50 ఏళ్ళు ఎప్పుడు తెలియదు. 50 ఏళ్ళు నిద్ర, ఆ 50 ఏళ్ళు పగలు, ఆ దాంట్లో కూడా మళ్ళీ రోగాలు రొప్పులు ఇంకోటి. మనం నిజంగా భగవంతుడి కోసం జీవించేది ఎంతకాలం ఉండదు, ఎన్ని రోజులు ఉండిందో, ఎన్ని గంటలు ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే భగవంతుడి కోసం ఇక్కడ అమ్మ వచ్చా అంటే ఇంకా భగవంతుడిదే ధ్యాస. మరి మనకి ఇంకేం పనులు ఉండవా ఏంటి, నిర్మలమ్మ పిచ్చితలాగా చెప్తుంది అనుకుంటారా? కరెక్ట్, అది మీరు అడిగిన ప్రశ్న. మరి ఎట్లమ్మా సాయి అనుకుంటే నాకెట్లా జరుగుతుంది, దత్తా నువ్వు నాకెలా జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి అదే వస్తుంది. కానీ నేనేం చెప్తానంటే నువ్వు చేసే పనే నీకు దైవం.